హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. రైతులందరికీ యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా రెండో విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు. ఈ డబ్బులు ఎవరెవరికి వస్తాయి, అర్హతలేంటి, ఎప్పటి వరకు పడతాయి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి రైతు భరోసా పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. యాసంగి రైతు భరోసా రెండో విడత ప్రారంభం కానుంది. 1 ఎకరం పైగా అంటే 2 ఎకరాల నుంచి 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఈ విడతలో డబ్బులు జమ చేయనున్నారు. రెండో విడతలో ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి రావు అనే విషయంపై ప్రభుత్వం ప్రత్యేక జాబితా విడుదల చేసింది. ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున 2 ఎకరాలు ఉన్నవారికి 12,000 రూపాయలు, 3 ఎకరాలు ఉన్నవారికి 18,000 రూపాయలు, అలా ఎన్ని ఎకరాలు ఉంటే దాన్ని బట్టి ప్రభుత్వం విడుదల చేస్తుంది. జాబితా విడుదల చేసింది కదా, ఆ జాబితాలో మీ పేరు ఉందో లేదో మీరు మీ ప్రాంతంలోని ఏఈఓని సంప్రదించి తెలుసుకోవచ్చు. కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు కూడా రైతు భరోసా కోసం అప్లై చేసి ఉంటే వారికి కూడా ఈ యాసంగి సీజన్లో డబ్బులు అందే అవకాశం ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం తరపున పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఇప్పటి వరకు 22 విడతలు విడుదల కాగా త్వరలో 23వ విడత కింద 2,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడానికి సిద్ధమవుతుంది. కొత్తగా రైతు భరోసా కోసం అప్లై చేసిన వారు పీఎం కిసాన్కు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి అధికారిక వెబ్సైట్లో ఈకేవీసీ పూర్తి చేయాలి. ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ నమోదు చేసి వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి. అలాగే బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింకు తప్పనిసరిగా ఉండాలి, లేదంటే డబ్బులు జమ కావు. ఇప్పుడు రైతు భరోసా రెండో విడతలో డబ్బులు రాని వారి గురించి కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకే కుటుంబంలో భార్య భర్త ఇద్దరు ఒకే రేషన్ కార్డు మీద లబ్ధి పొందితే వారిలో ఒకరిని తొలగిస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారు, ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ ప్రజా ప్రతినిధులు కూడా ఈ పథకం నుంచి అనర్హులుగా పరిగణించబడతారు. అలాగే ఈకేవీసీ పూర్తి చేయని వారు, బ్యాంక్ అకౌంట్కు ఆధారు మరియు మొబైల్ నెంబరు లింక్ చేయని వారికి కూడా డబ్బులు జమ కావు. అందుకే ప్రతి రైతు వెంటనే ఈకేవీసీ పూర్తి చేసుకొని బ్యాంకు వివరాలు సరి చేసుకొని ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేయాలి. మీ ప్రాంతంలోని ఏఈఓని సంప్రదించి రైతు భరోసా లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ప్రభుత్వం ఈ నెల ఏప్రిల్ 15వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో రెండో విడత డబ్బులను ఖాతాల్లో జమ చేయనుంది. కాబట్టి అర్హత ఉన్న ప్రతి రైతు ఈ అప్డేట్స్ను తప్పకుండా పాటిస్తే ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందవచ్చు. ఇదే సమయంలో పీఎం కిసాన్ 23వ విడత 2,000 రూపాయలు కూడా త్వరలో జమ అవుతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఈ అవకాశాలను ప్రతి రైతు ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.